ఆదివాసులు వేటకు వెళ్ళేటప్పుడు యూజ్ చేసే వెపన్స్ అన్ని ఇక్కడ డిస్ప్లేతో చేస్తున్నారు. చూడండి, వేట కొట్టది బలి ఇలా చెక్కిలో వేసి పిండి చేసేవాళ్ళు. రాతి తిరగలి మా ఇంట్లో కూడా ఉంది. ఇప్పుడు అంటే ప్రెసెంట్ ఇప్పుడు లేదు, ఒక 2-3 years బ్యాక్ అయితే ఉండేది మా ఇంట్లో తిరగలి. యూట్యూబ్ ప్యూర్ హనీయా ఎంత బాటిల్? 600 రూపీస్ అంట. ప్యూర్ హనీ అయితే దొరుకుతుంది. హలో, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. నేను ప్రజెంట్ అరకు వ్యాలీ అయితే ఉన్నా. అరకు వ్యాలీ సెంటర్ ఇది. బ్యాక్ సైడ్ చూస్తున్నా ట్రైబల్ మ్యూజియం. నేను ఇక్కడ ముందే రూమ్ తీసుకొని ఫ్రెష్ అప్ అయ్యి లంచ్ చేసుకొని ఇప్పుడు అరకు మ్యూజియం అయితే వెళ్తున్నా. ఐ లవ్ అరకు ట్రైబల్ మ్యూజియం కనిపిస్తుంది కదా, లోపలికైతే వెళ్దాం. ఇక్కడ మెయిన్ ఇబ్బంది వచ్చేసి ట్రాన్స్పోర్ట్ ఆటోస్. ఇక్కడ మెయిన్ ప్రాబ్లం వచ్చేసి ట్రాన్స్పోర్టేషన్. ఆటోస్ అయితే టైంకి రావట్లేదు. ఒకరు ఆటో వాళ్ళు అయితే ఇక్కడ ఆసులు అడుగుతున్నారు. ఇక్కడ ఒక 2-3 kilometers వెళ్ళడానికి కూడా 1000s అడుగుతున్నారు. మళ్ళీ దారుణం అబ్బా. టికెట్ కౌంటర్ దగ్గరికి టికెట్ తీసుకున్నాం. ఇక్కడ యాక్టివిటీస్ క్లైంబింగ్ వాల్, స్కై సైకిల్, జిప్ లైన్, పిరమిడ్ వాక్, అర్త్ వాక్, ఇలా చాలా యాక్టివిటీస్ అయితే ఉన్నాయి. స్కై సైకిల్ 200, 75. వాడి యొక్క ప్రైజెస్, మనం ఏమైనా యాక్టివిటీస్ చేయాలనుకుంటే ప్రైజెస్ చూసుకోండి ఒకసారి. ట్రైబల్ మ్యూజియం అడల్ట్ టికెట్ 60, చైల్డ్ 30 అన్న. టికెట్ తీసుకుని ఎంట్రీ చేస్తున్నా. 60 రూపీస్. ఎంట్రింగ్ ఇలా ఉంది. సైకిల్ బోటింగ్ అనుకుంటా. ఇక్కడ ఈ వాటర్లో పైన జిప్ లైన్ కూడా చేసుకోవచ్చు. స్కై సైక్లింగ్ అనుకుంటా. జిప్ లైన్ చేస్తున్నారు చూడండి. రియల్ మనుషులాగా ఉన్నారు కదా. ఇది పొలం అనుకుంటా. స్టెప్ బై స్టెప్ ఉంది. చాలా బాగా అరేంజ్ చేయాలి అంట. లోపలికైతే వెళ్ళి చూద్దాం. వ్యవసాయ పనిముట్లు ఏమున్నాయి చూద్దాం ఒకసారి. ఇదిగో చూడండి, రియల్ మనిషిలాగా ఉన్నారు కదా. వ్యవసాయానికి వాడే పరికరాలు ఇవన్నీ చూడండి ఎంత రియాలిటీ. తాడులు, మూకులు వ్యవసాయానికి ఉపయోగించేటివి. యువతల సైడ్ చూడండి ఒకసారి. నాగలి, అరక. వ్యవసాయం ఎలా చేసేవాళ్ళు ఇక్కడ మనకి చూపిస్తున్నారు. అరకులు గిరిజన ప్రాంతం కదా ఇది. ఆదివాసులు ఎలా అగ్రికల్చర్ చేస్తారో, వ్యవసాయం ఎలా చేస్తారో చూపిస్తున్నారు. నాగలి ఇది దున్నడానికి ఉపయోగిస్తారు. అది ఎద్దులు లాగుతాయి కదా, అది. ఓకే, ఇంకా నెక్స్ట్ అయితే వెళ్దాం. చూడండి ఎడ్ల బండి సూపర్ ఉంది కదా. చక్రాలు చూడండి ఎంత పెద్దగా ఉన్నాయో.
రియలిస్టిక్ గా ఉంది కదా. ఇది రియలిస్టిక్ గా ఉంది కదా. బొమ్మలేవి నేను రియల్ ఏమనుకున్నా. కడవ మీద కడవ పెట్టి నువ్వు కదిలిన మనం హాట్ ఎయిర్ బెలూన్ అయితే రైడ్ చేయబోతున్నాం. ఫోటో గ్యాలరీ డ్రైవర్స్ మట్టి కుండలు తయారు చేయడం ఏది వస్తున్నాయి ట్రైబల్స్ వాళ్ళు ఏదో ఇలాంటివి చేస్తున్నారు. ముక్కు కమ్మలు గిరిజనులు తొడిగే కమ్మలు చెవి ముక్కు కమ్మలు అంట. కమ్ములు సంతలో ఆయుధాలు అనుకుంటా. సంతలో ఏమేమో పనిముట్లు. గిరిజన సంత జరుగుతుంది ఇక్కడ. ఫేమస్ టైం ఒకేలా ఉంటే కవర్ చేయడానికి ట్రై చేద్దాం. చెవి బౌలి మీద పౌరుషం. ట్రైబల్స్ వేటగాడు గుడిసెలో నాకు తెలిసి కూరగాయలు అనుకుంటా. మొక్కజొన్న కంకులు. ఓకే, బండ్లు తొక్కిస్తున్నారు ఎద్దులతో. ఇది తీసుకొస్తారు కదా, దాని మీద ఈ ఎద్దుల్ని నడిపిస్తారు. అది దానివల్ల అది లాగుతుంది అంత. చెట్టు నుంచి విడిపోతాయి. వరి కొత్త వస్తున్నారు. సంతలో క్యారెట్లు అమ్ముతారు అనుకుంటా. నోట్లో పసరు అయితే పిండుతున్నారు. అప్పట్లో మెడిసిన్ టాబ్లెట్స్ లేవు కదా, నాటు వైద్యమే. అలా పసరు నిండి పసరు పోసేస్తున్నారు నోట్లో, వ్యాధి నయం కావడం కోసం. ఇప్పుడు ట్రైబల్స్ వీళ్ళకి అన్ని ఫెసిలిటీస్ ఉండవు కదా ఇక్కడ. ఇంకా ఈ ఆకుతో చెట్లతో వచ్చే ఔషధాలు వీళ్ళకి దిక్కు. ఆల్కహాల్ అనుకుంటా, లోకల్ ట్రెడిషనల్ లిక్కర్. అప్పట్లో ఇలా గిరిజనులు అయితే చెట్టుని ఎక్కి కళ్ళు నీళ్ళు తీసి ఇక్కడ పాత మట్టి కుండ ఉంది కదా, మట్టి కుండలాగా అలా తాగేవాళ్ళు. చాలా రియలిస్టిక్ గా ఉంది కదా, సూపర్గా ఉంది. ఇంకా ముందుకెళ్దాం. ఇంకా ఇక్కడ ట్రైబల్ మ్యూజియంకి వస్తే ఇక్కడ మస్ట్ ట్రై అండి. ఇక్కడ ఒకసారి లోపలికి వెళ్ళైతే చూద్దాం. కంపల్సరీ విజిట్ చేయాలి ఈ ప్లేస్ని అయితే, ట్రైబల్ మ్యూజియంకి వస్తే. స్టార్టింగ్ ఇలా ఉంది. ITTDA పాడేరు ఇన్నోవేషన్ ఆఫ్ గ్యాలరీస్ ట్రైబల్ మ్యూజియం అరకు వ్యాలీ ఇనాగ్రేటెడ్ ఆన్ 29/3/2022 బై గోపాలకృష్ణ పోనంకి ISC. ప్రాజెక్ట్ ఆఫీస్ TDA పాడేరు అంట. ఓకే, ఎంట్రీ అయితే అవుదాం. ఎంట్రింగ్ ఇలా ఉంది. ఫస్ట్ ఆదివాసీ దేవాలయం అంట, ఫస్ట్ లోనే ఉంది ఆదివాసీ దేవాలయం. లోపలికైతే వెళ్దాం. ఆదివాసులు వేటకు వెళ్ళేటప్పుడు యూజ్ చేసే వెపన్స్ అన్ని ఇక్కడ డిస్ప్లేతో చేస్తున్నారు. చూడండి, వేట గొడ్డలి, బాలింకొండ స్వాడ్, విల్లు, బాణం,
పేరు అంటే బల్లెం. ఇంత రియలిస్టిక్ ఉన్నది చూడండి. వేట ఎలా చేసేవాళ్ళు మనకి ఇక్కడ కొమ్మల రూపంలో చూపిస్తున్నారు. సేమ్ రియల్ మనిషిలా ఉన్నాడు కదా. బల్లెం పట్టుకొని ఇలా జింకల్ని వేటాడేవాళ్ళు. ఇది ఇక్కడ అటవీ ప్రాంతం కాబట్టి వేట ఇలా వృత్తిగా ఉండేది. ఎక్సలెంట్ అసలు. వేట పూర్వం ఆదివాసుల వేట అనే జీవనాధారంగా ఉండేది. కాలక్రమేణా అటవీ ఉత్పత్తులను సేకరణ వ్యవసాయం ఫలసాయం ముగిచూపు వ్యవసాయం చేయడం అలవాటు పడినారు. పూర్వీకుల ఆధారంలో భాగంగా చైత్ర మాసంలో వేట పండుగను జరుపుకుంటారు. పొద్దున్నే లేవగానే వేటగాళ్ళు తమ ఆయుధాలను పట్టుకుని అడవికి బయలుదేరి తమ వెంట కుక్కలను తీసుకువెళ్తారు. వేటాడుటలో అడవిలో పరనాలను కలిగి ఉన్న పెద్ద మనుషులు మెలకువలు గుంపులు వెళ్ళిపోయి జంతువుల జడను పాదముద్రల ద్వారా జంతువుల అరుపుల ద్వారా గమనించి జంతువులను ముట్టుకుంటారు. జంతువుల కదలికలు వేట కుక్కలు గమనించి వేటగాళ్లకు సహాయపడతాయి. వేటగాళ్ళు అటవీ జంతువులను ఉండే ప్రదేశం వైపు దారి మళ్లించి జంతువులను బల్లెంతో బాణములతో దాడి చేస్తారు. ఇంగ్లీష్లో కూడా చదవండి ఒకసారి అంతా. కావాలంటే స్క్రీన్ షాట్ తీసుకోండి. ఎలా వేటాడతారు ఇక్కడ క్లియర్ గా ఎక్స్ప్లెయిన్ అయితే చేసినారు బోర్డులో. నెక్స్ట్ అయితే వెళ్దాం. అడవి తిన్న కొమ్ములు. డాగ్స్ తో ఇలా వేటకు వెళ్తారు. వేటకు వెళ్ళొచ్చి ఇలా జింకని వేటాడారు కదా, ఇంకా తల వాళ్ళ గుడారాలకైతే తీసుకెళ్తారు ఫ్యామిలీతో వాళ్ళది ఏంటంటే కాఫీ ప్లాంట్ అనుకుంటా. చాలా రియలిస్టిక్ గా ఉంది కదా. ఇక్కడ అటవీ తిన్న కొమ్ములు ఉన్నాయి. ఎలా వేటాడేవాళ్ళు అంత క్లియర్ గా ఉంది కదా. ఇక ముందుకైతే వెళ్దాం. వేట పండుగ ఒకసారి చదువుతాను. అప్పట్లో కదా గ్రైండర్లు చెక్కిలో వేసి పిండి చేసేవాళ్ళు. రాతి తిరగలి మా ఇంట్లో కూడా ఉంది. ఇప్పుడు అంటే ప్రెసెంట్ ఇప్పుడు లేదు, ఒక 2-3 years బ్యాక్ అయితే ఉండేది మా ఇంట్లో తిరగలి. దాలా బ్యాంబూ బాస్కెట్, కూలర్ రైస్ క్లీనర్, షాటా. ఇలా రోకలిలో దంచి దంపుడు బియ్యం అంటారు కదా, ఇలా దంచి బియ్యాన్ని అయితే ఉడకబెట్టుకొని తినేవాళ్ళు. ముసల్ పౌంటింగ్ స్టిక్, రోకలి బండ, ముసలి బండ అంటారు. అలాగే వాళ్ళ గుడారాలు ఎలా ఉన్నాయి చూడండి. గుడిసెలు, తొట్టిలు అలా కొండ పైన పెట్టేసుకొని అవసరం ఉన్నప్పుడు తినేవాళ్ళు. ఎంత రియలిస్టిక్గా ఉందో. ఇది ఏం పండు? పనస పండు అండి అది. నెక్స్ట్ జాలర్లు, చేపల వేట. మంచూరియన్ ఫిషింగ్ బాస్కెట్, చేపలు పట్టే బుట్ట. ఆ చేపలు దాంట్లో ఆ బుట్టలు వేసుకొని వెళ్తారు అనుకుంటా. చూడండి ఎంత రియలిస్టిక్ ఉందో. మ్యాచ్ జాల్ ఫిషింగ్ నెట్, చేపలు పట్టే వలలు. ఆ బుట్టలే పట్టుకొని వెళ్ళేవాళ్ళు. అక్కడ చూపిస్తున్నాయి కదా, వాళ్ళు ఎలా విసిరేవాళ్ళు, వేట ఎలా చేసేవాళ్ళు. చేపల వేట. దొంగ పోస్ట్, పడవ అంట. చిన్న పడవ ఉంది లోపల, పక్కకైతే వెళ్దాం. మాష్ దర్బార్, చేపలు పట్టుట. తూర్పు కన్నులు భాగంగా పాడేరు అరకు ప్రాంతంలో దట్టమైన అడవులు, ఎత్తైన కొండల మధ్య దండకారైన ప్రాంతం. చుట్టూ పచ్చని వాతావరణంతో ఆనందంగా కనిపిస్తుంది. ఎత్తైన పర్వతాలు, పొడవైన పర్వతం, ఎదురులో ఎత్తైన జలపాతాలు,
పారే సెలయేలు ఎత్తైన ప్రాంతాలను తట్టు కొండకింద ప్రాంతాలు ప్రవేశిస్తుంటాయి. నీరంతా ఆంధ్ర ఒడిశా సరిహద్దులో ప్రవహిస్తుండటం వలన సంవత్సరం పొడవునా భూమి అంతా నీట మునిగి ఉంటుంది. ఈ నీటి ప్రవాహాన్ని మత్తె గెడ్డ అని పేరు ఉంది. ఈ నీటి పరివాహక పరిసర ప్రాంత గ్రామస్తులు పర్వతాలు కొండల మీద నడుమపోడు వ్యవసాయం తప్పితే మరే మార్గం లేదు. ఈ ప్రాంతంలో ప్రజలు అందరూ ఈ నీటిలో దృఢమైన చెక్కతో తయారు చేసిన నాటు పడవ తయారు చేసుకొని ఈ గొడ్డలతో దొరికి చేపలను వలలు గాడలు ఉపయోగించి చేపలను పడుతూ జీవనాన్ని కొనసాగించేవాళ్ళు. చూడండి గిరిజనులు ఎలా బ్రతికేవాళ్ళు మ్యూజియం రూపంలో మనకు చూపిస్తున్నారు. కోళ్ళగూడు మా పాతింట్లో కూడా ఉండేది ఇలాంటిది, కోడిగూడు. చాలా బాగుంది. మళ్ళీ ఆ రోజు గుర్తుకొస్తుంది. మీకు నూనె బుట్టాలు అనుకుంటా, జల్లెడ, విత్తనాల బుట్ట, నిల్వ చేసే అనపకాయ అంట, అసప్పకాయ, అనపకాయ, చాట, ఇందాక చూసారు కదా, కుండలు, పొయ్యి, కూరగాయలు తరుముతున్నారు. పెంకుటిల్లు. ఇలాంటి కట్టడాలు చూడలేమనుకుంటా నెక్స్ట్ జనరేషన్లో. పూజ కోసం ఉపయోగించే బొమ్మలు అంతా చూడండి. లేడీస్ బాయ్స్ ఉన్నారు. బార్బర్ షాప్ అనుకుంటా ఇది. కౌబెల్, తుప్పరి, పనిముట్లు చూడండి ఒకసారి. పెంపుడు జంతువుల ఆహార గిన్నె. కుక్కలు పిల్లలు పెంచుకుంటారు కదా, దాంట్లో ఆహారం అయితే చేస్తారు. పక్కన చిన్న కొండ చూస్తున్నారు కదా, అది ఆయిల్ మర్తనే చేస్తున్నారు అనుకుంటున్నాను నాకు తెలిసి. ఎంత క్లాసిక్, ఎంత రియలిస్టిక్ గా ఉంది అసలు. ఇక్కడ చూడండి, అంతా వీడియో తీయడానికి లెంత్ సరిపోద్దు, లెంత్ ఎక్కువైతుంది వీడియో. తిరగలి, గుట్టలు, చాటలు అన్నీ ఉన్నాయి. క్లాసిక్ గా ఉందో చూడండి. టంక డాగది, ఆదివాసులు, పెదరాయుడు ఇంటి ముందు పిల్లలతో ఆడుతూ పాడుతూ, చుట్టూ ఇంటి పక్క వాళ్ళంతా అన్నదమ్ములా కలిసి ఉండేవాళ్ళు. వంట వండుతున్నారు అనుకుంటా, తోరణాలు కడుతున్నారు. మండ్రుపియ అనేనగా రాగి పిండి తయారు చేసిన పిండి వంటకం. పూర్వకాలం నుండి నేటికి ఈ ప్రాంత ఆదివాసం మిగతాది చదువుకోండి ఒకసారి. ఇక్కడ ఏం చేస్తున్నారు వీళ్ళు? ఇది సాంప్రదాయ నృత్యం అనుకుంటా, సాంప్రదాయం అనుకుంటా వాళ్ళది. చేతిలో ప్లేటు, ధాన్యాలు, డబ్బులు ఉన్నాయి. ఇది డప్పు, డోలు అనుకుంటా. ఇది నృత్యం చేసే వాళ్ళు అనుకుంటా, సాంప్రదాయ నృత్యం చేస్తారు. కరెక్ట్. పెదరాయుడు ఇంకా కనిపించలేదు మనకి.
అది వసుదేవాలయం చూడండి ఇంత రియలిస్టిక్ దేవాలయం కాబట్టి చెప్పులు వేసుకుని లోపలికి అయితే వెళ్ళట్లేదు. ఇక్కడ నుంచి చూపిస్తున్నాను మీకు. ఓకే, నెక్స్ట్ అయితే వెళ్దాం. డిమ్సా డ్యాన్స్ అయితే వేస్తారు అనుకుంటా. ఈవినింగ్ షో 5 PM to 7 PM డిమ్సా డ్యాన్స్ అయితే ఉంటుంది. కుదిరితే ఇట్లా ముందుకు వెళ్తే మార్కెట్ లాంటిది ఉంది, అన్నీ చూపిస్తాను మీకు ఒకసారి. షాప్స్ లాంటివి ఉన్నాయి. క్యాప్స్, హ్యాండ్ బ్యాగ్స్, కొండలు, కొండపల్లి బొమ్మలాగా ఉన్నాయి కదా. పిల్లలు ఆడుకునేటివి. బుడ్డోని తీసుకోవడం అంటే ఇక్కడ నుంచే తీసుకెళ్ళే పట్టుకుంటుందో ఉండదో తెలీదు. వెళ్ళేటప్పుడు అయితే తీసుకుంటా. హెయిర్ ఆయిల్స్ అనుకుంటా ఇవన్నీ. ఆయుర్వేదం. గిరిజన మహా సహకార సంస్థ. న్యాచురల్ ప్యూర్ గిరిజన. ముందుకెళ్తే అరకు ఆర్గానిక్ ట్రైబల్ మ్యూజియం, పండించి స్వచ్ఛమైన కాఫీ పొడి మరియు దినుసు. యూట్యూబ్ ప్యూర్ హనీయా ఎంత బాటిల్? 600 రూపీస్ అంట. ప్యూర్ హనీ అయితే దొరుకుతుంది. అరకు ట్రైబల్ మ్యూజియం. ఓకే, థ్యాంక్ యూ. అన్ని ఐటమ్స్ కానీ చూపిస్తాయి అనుకుంటా. థ్యాంక్ యూ. ఆదివాసీల సంస్కృతి, జీవన విధానం, మనుగడను కాపాడి వారి ఆచార వ్యవహారాలు, జననం నుంచి మరణం వరకు వారు జరుపుకునే పండుగలు, వేడుకలు, సంబరాలను అన్నింటినీ తరాలకు తెలిసేలా యూట్యూబ్ లో ప్రతిభా రూపంలో భద్రపరిస్తే పరిశోధకులకు సైక్లింగ్ బోట్ యాక్టివిటీస్ అయితే చేసుకోవచ్చు ఇక్కడ. అక్కడ పెద్ద ఆయన ఏదో చేస్తున్నాడు. యాక్టివిటీస్ మరియు దాని ప్రైజెస్. పెడల్ బోటింగ్ 75 రూపీస్ పర్ హెడ్. యారో షూటింగ్ 75 రూపీస్ పర్ హెడ్. అక్కడ యారో షూట్ చేస్తారు. పెడల్ బోటింగ్ ఇక్కడ ఉంది. అది పెడల్ బోటింగ్, ఈ సైకిల్ బోటింగ్. ఇక్కడ పిల్లలు ఆడుకోవడం ఉంది. జిప్ లైన్, గుర్మా బ్రిడ్జ్ అంట. గుర్మా బ్రిడ్జ్, స్పీన్ వాక్. యాక్స్ వాక్, జిగ్జాగ్ వాక్. ఇక్కడ వాకింగ్ చేయడానికి అన్నమాట. వాక్ లైన్ ట్రావర్స్. పిరమిడ్ వాక్. పాడేరు జోన్ 3 టెంపుల్స్, బిల్డింగ్స్. ఎగ్జిట్ అయితే అవుదాం. అరకు జోన్ టూరిజం డెస్టినేషన్.
అరకు మ్యాప్ అనుకుంటా ఇది. అరకు జోన్ 2 అంట. అరకు జోన్ టూరిజం డెస్టినేషన్, ట్రైబల్ మ్యూజియం, పద్మాపురం గార్డెన్స్, రణజిల్లడ వాటర్ ఫాల్, పెద్దలబోడు కాటేజ్, గిరి గ్రామ దర్శన, కొల్లట్టు కాటేజ్, చాపరాయి వాటర్ ఫ్లో. దీంట్లో మ్యాక్సిమం కవర్ చేయడానికి ట్రై చేద్దాం. నాకు తెలిసి కాదనుకుంటున్నా. అనంతగిరి టూరిజం డెస్టినేషన్, బొర్రా కేవ్స్, కటిక వాటర్ ఫాల్స్, బీసీపురం వ్యూ పాయింట్, కాఫీ ప్లాంటేషన్, కేకే లయన్, అనంతగిరి జోన్ 1. మనం వచ్చాయి కదా ట్రైన్ జర్నీ, టనల్స్ ఈ మ్యాప్ అయితే చూపిస్తుంది. ఈ వీడియో అయితే ఎండ్ చేస్తున్నా. ట్రైబల్ మ్యూజియం, నెక్స్ట్ కాఫీ మ్యూజియం అది ఎక్స్ప్లోర్ చేయడానికి ట్రై చేస్తా. మనకి హాట్ ఎయిర్ బెలూన్ రెడీ అయితే ఉంది 5 కలర్